అందరికి నమస్తే అండి. ఇదో సాక్షిలో ఒక ప్రధానంగా అంటే మనం ఏదైనా మన మైండ్ లో ఉన్నప్పుడు లేదా ఒక పిచ్చిగా ఏదో చేయాలనుకున్నప్పుడు రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్ మోడ్లో పోలేనప్పుడు మనం సాక్షి కన్నా చూస్తే మనం హై అవుతాం అనమాట. ఎందుకంటే సైకోలకే సైకో సాక్షి పేపర్ అనమాట. అందులో భాగంగా సాక్షి అనేవాడు ఒక కథనం రాశాడు. సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పైన రాశాడనమాట. అదేదో ఆ విషయం ఏదో ఒకసారి చూద్దాము. పవన్ పార్ట్నర్కు 1200 ఎకరాలు పెద్దలైన రాశాడు. టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి 1000 కోట్ల విలువైన భూములు. నేను ఇంకొక ఇన్ఫ్లుయెన్సరో ఇంకెవరో ఆ మార్క్ ఏదైతే ఉంటుందో సంఖ్య 18 కోట్ల 38,000 కోట్ల లేదా 14,000 కోట్ల ఇట్లా మార్క్ అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేవాడు కూలంకషంగా డెప్త్ చూసి మళ్ళీ రాశాడు. ఆ విధంగా కాకుండా ముసుగులో గుద్దులాట మాదిర 1000 కోట్లు అని రాశాడు. ఎంత సంఖ్య అనేది కూడా ఒకటి రాయిలా. అదేదో చూద్దాం ఒకసారి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత ఈయనంట. ఈయనెవరు? టీజీ భరత్, ఇప్పుడున్నటువంటి మంత్రి కర్నూలు నుండి, వాళ్ళ బాబాయి లేదా సమీప బంధువు అంట ఇతను. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగా చిత్ర నిర్మాణం. ఆ సినిమా పేరు మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈ క్రమంలో ఓర్వకల్లులో ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూ సంతర్పణ. వీళ్ళకి చేతనైతే కోర్టులో కేసు వేయాలి సాక్షి వాళ్ళకి. పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం. ఏమాత్రం అనుభవం లేకున్నా, అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా కదిలిన ఫైల్. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమాత్రం అనుభవం లేదు అని ఈయన గురించి ఏదో రాశారు కదా, ఆయనకి ఎంత అనుభవం ఉన్నదో, ఆయన స్టామినా ఎంతో, ఆయన స్టేచర్ ఎంతో సాక్షికి కనిపించే విధంగా, సాక్షికి తెలిసే విధంగా దయచేసి కామెంట్ రూపంలో నేను చెప్పేది అబద్ధం నిజం అనేది కూడా మీరే చెప్పండి. ప్రూఫ్తో సహా చూపిస్తా ఆ కంపెనీ వాల్యూ ఎంతో. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు 2621 ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం. చాలా మంచిది. ఏదైతే వీడు రాశాడో నిజంగా మంచిది. వెనుకబడినటువంటి కర్నూలు ప్రాంతానికి కొద్ది మేర ఉద్యోగాలు, అది 1000 కొద్దినా లక్షల కొద్దినా ఉద్యోగాలు అంతో ఇంతో ఈయన వంతు ఈయన ప్రయత్నం చేస్తానంటే అది గొప్ప సంగతే. మీకు చేతనైతే వైసీపీ కూడా సరే బిజినెస్ లేక దిగండి. ప్రభుత్వం నుంచి మేము ఈ ఆసరా కోరుకుంటున్నాము, మాకు ప్రభుత్వం ఇది ఇవ్వలేదని అట్లా ఏదైనా కన్స్ట్రక్టివ్ మోడ్లో పబ్లిక్లోకి వచ్చి మాట్లాడగానే ఈ మాదిరి తప్పుడు రాతలు రాస్తే ఈ సాక్షి పేపర్ అధినేత ఎవరైతే ఉన్నారో స్వయాన వాళ్ళ భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన క్రెడిబిలిటీ ఆల్రెడీ పోయింది అనేది వేరే విషయము. కనీసం ఉండేది కూడా ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాక్షి పేపర్ ఎట్ట తయారైపోయిందంటే ఆ శ్రీరెడ్డి, ఆ బోర్గడ్డ నీళ్ళు, ఈ మాదిరి బూతులు మాత్రం, కేవలం బూతులు మాత్రం వాడడం. గోబెల్స్ ప్రచారం అని అతి తప్పుడు వార్తలు రాసేది వీళ్ళకి పని. ఉన్ని వారుస్తూ ఉంటారు దాన్ని. ఆ పక్కనే 1200 ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజున సర్కారు ఒప్పందం. కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్. ఇక్కడ చూడండి ఈ వార్త. ఆ పక్కనే 1200 ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజు సర్కారు ఒప్పందం. అర్ధరాత్రి 3 గంటలకి 1 గంటకి అప్పుడున్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర సంతకాలు చెప్పలేదు కదా, అటువంటి ప్రయత్నం చేయాల. ఒకరోజు 2 రోజులు టైం తీసుకున్నారంట. అది తప్పు. ఏది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు. అర్ధరాత్రి సంతకాలు ఏంద్రా నాయన. 1750 కోట్లు సీఎం హోదాలో ఉండే ఆ విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో సీఎం ఏంది లంచాలు తీసుకునేది ఏంది, ఆ మాదిరి చేయింది ఈ టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు చేస్తున్న తప్పు. ఆ మ్యాటర్ ఒకసారి చూద్దాము. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదవ ఉండదన్నట్లు భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని 100 ఎకరాలైనా సొంతమైపోతాయనేది ఈ ఒప్పందం అతికినట్లు సరిపోతుంది. సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరకున్నా, ఏమాత్రం అనుభవం లేకున్నా ఆ పార్ట్నర్ అడగడం, ఈ పార్ట్నర్ మద్దతు పలకడం. మనం గతంలో చూసాం. ఈ భూములు ప్రజలకి ఉద్యోగాల రీత్యా, బిజినెస్ రీత్యా వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అది తప్పంట. సాక్షాత్ సీఎం హోదాలో ఉండే వాళ్ళ నాయన సీఎంగా ఉన్నాడు. అటువంటి టైంలో విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి లూటీ చేసే షెల్ కంపెనీలు డబ్బులు పంపించేది కాదు. కీలకంగా మనం చూసి వీడు మాట్లాడే భూముల గురించే ఎత్తుకుందాం ఒకసారి. ఆ మాచర్ల నియోజకవర్గానికి సమీపాన్ని ఉన్నటువంటి సరస్వతి భూములు, అక్కడక్కడ 1100 ఎకరాలు 1200 ఎకరాలు చిల్లర ఈ యొక్క రాజశేఖర రెడ్డి యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి కొట్టేయడం జరిగింది. అప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే ఎకరాకు 3 లక్షలు ఇస్తాము ఆ మేర చెప్పినాడు. 1,50,000 ఇచ్చినాడు. 3 లక్షలతో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు భూములు ఇచ్చిన వాళ్ళు ఒప్పుకోరు. కానీ వీళ్ళు ఇచ్చిన మాట ఏంది,
వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఆ భూములు వాళ్ళ వశం చేసుకోవడం జరిగింది, అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. ఈ రోజుకి వాళ్ళకి ఉద్యోగాలే ఏమీ లే. అక్కడ చిన్న కట్టడం కూడా జరగల. వాళ్ళు చెప్పినట్టు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయంట, ఇప్పటికి వాళ్ళు రాసుకున్న పేపర్ల పైన. అక్కడి నుంచి ఒక్క మూట సిమెంట్ బస్తా బయటకు వచ్చినా కూడా అది కనుక కనుగొని ఉంటే కామెంట్ రూపంలో అది కూడా చెప్పగలరు. అదేవిధంగా లేపాక్షి హబ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకము, ఆ యొక్క అవినీతి మన కళ్ళ ముందే ఉండాలి. వేలాది భూములు, ప్రజలకు సంబంధించిన భూముల్ని ప్రభుత్వాన్ని వశం చేసుకొని అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తులకు తరలించేశారు. ఒక్గానొక టైంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ భూములు, మన ఆ పేరు ఎత్తేనే వోక్స్ వ్యాగన్ ఎత్తితేనే ఎవరో ఒక ఆయన, ఎవరు బొత్స సత్యనారాయణ, ఆయన ఏం మాట్లాడతాడో నాకు అర్థం కాదు, నన్ను క్షమించాలి ఏదైనా తప్పు మాట్లాడంటే. ఆ వోక్స్ వ్యాగన్ భూములు పేరెత్తితేనే బొత్స సత్యనారాయణ. వాళ్ళ రాజకీయం ఎట్టుండేదంటే ముందు భూములు కొట్టేయాలా. ఆ యొక్క విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే మొత్తం వాళ్ళ వశం కావాలి. ఏది డబ్బుల రూపేణా, అదేవిధంగా రౌడీజం రూపేణా. మినీ సీఎంగా వ్యవహరించాడు ఎవరు, ఈ బొత్స సత్యనారాయణ. అప్పట్లో వోక్స్ వ్యాగన్ భూములు కొట్టేయడం కావచ్చు. అదేవిధంగా వీళ్ళు వ్యాన్ పిక్ భూములు ఏ రకాన్ని కొట్టేశారో అందరికీ తెలుసు. అంతెందుకురా నాయన, ఆఖరికి పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలో ఈ రౌడీజంతో ఇన్ని రోజులు గెలుస్తూ వచ్చారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఎవరిని ఏ పేద రైతుని కదిలించినా తెలుస్తుంది, వాళ్ళ భూములు బలవంతంగా లాక్కున్నారు, నయ్యానో భయానో. అక్కడ మళ్ళీ అది ప్రభుత్వానికి చెందుతాయి కదా భూములు అని చెప్పి అక్కడ శిల్పారామం కడుతున్నాము, లేకుంటే మెడికల్ కాలేజ్ కడుతున్నాము. ఆ రూపేణ ఏమార్చి అక్కడ ఉన్నటువంటి భూములు విదేశాల్లో ఉన్నటువంటి షెల్ కంపెనీల పేరు మీద రాపిచ్చి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అని ఇట్లా ప్రతి డాక్యుమెంట్లోనూ కీలకంగా మార్చి సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. ఈయన అందరికీ పబ్లిక్ తెలిసే విధంగా షెల్ కంపెనీ కాదు, అక్కడ నాకు పలానా భూమి కాల, పలానా బిజినెస్ చేస్తాను, పలానా రేంజ్లో ప్రభుత్వానికి ఆదాయం ఇస్తాను, పలానా జిఎస్టీలు అందుతాయి, అదేవిధంగా ఇన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పింది ఆయన తప్పు అయిపోయింది. వీడు ఏదైతే రాశాడో ఇతను స్నేహితుడు కాబట్టి ఇచ్చాడు, ఇది అసలు డొల్ల కంపెనీ, వేస్ట్ కంపెనీ అని రాశాడు కదా. ఏం పేరు? పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. దీని లెవెల్ ఎంతో, దీని స్థాయి ఎంతో ఒకసారి చూద్దాం. మనము ఆ గూగుల్ అడుగుతా ఉన్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు క్లారిటీగా మనకి ఏ ఆన్సర్ కావాలన్నా చాట్ జీపీటీని కొడితే వచ్చేస్తుంది. ఆ చాట్ జీపీటీలో ఒకసారి కొట్టి చూడండి. పీపుల్ టెక్ గ్రూప్ ఈస్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్. దీని కథ అంతా ఇచ్చాడు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు అర్థమవుతుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఈ పీపుల్ టెక్ కంపెనీ అనేది ఒకటి. ఎవరైతే ఆ ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ స్నేహితుడు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడినాడో, మనం నిజంగా అందరం గర్వపడాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఈ రేంజ్ లో కర్నూలులోని ఓర్వకల్లుకి వచ్చి ఒక కంపెనీ పెడుతున్నాడు అన్నందుకు అది మనం ప్రైడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకా సంతోషపడతాడు సాక్షి చేసిన ఎలివేషన్ కి. అదే విధంగా ఇంకొక విషయం చూపిస్తాను చూడండి. అదే విధంగా మనం గూగుల్ చేస్తే అర్థమవుతుంది. పీపుల్ టెక్స్ గ్రూప్ రెవెన్యూ ఈస్ అరౌండ్ $25 మిలియన్ అంట. దా కంపెనీ వాస్ ఫౌండ్ ఇన్ 2006 నుంచి ఉన్నది. విశ్వప్రసాద్, ఎవరైతే ఈ విశ్వప్రసాద్ గురించి చెప్పినారో ఆయన ఎవరో తెలియదు, కేవలం సినీ నిర్మాత అన్నారు కదా. గూగుల్ అడగండి తెలుస్తుంది. పసుపచ్చ మొహం వేసుకొని పచ్చ మీడియా అని పక్కన వాళ్ళ పైన పడే సాక్షికి కీలకంగా నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఈ విశ్వప్రసాద్ అనేవాడు మీకు గన తెలియకుంటే దయచేసి గూగుల్ చేసైనా చూడండి. దీంట్లో ఏది నిజాలో ఏ అబద్ధాలో ప్రజలు గ్రహిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఒక్క విషయం చెప్పైతే ముగిస్తాను. ఈ యొక్క ఓర్వకల్లులో రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఈ డ్రోన్కి సంబంధించిన కొన్ని ఎకరాలు కేటాయించి అక్కడ సర్టెన్ కంపెనీస్ తీసుకొచ్చేందని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడనే ఓర్వకల్లోనే ఈ విశ్వప్రసాద్ అనే ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తన వంతు ఆయన పాటుపడాలని చెప్పి ఆయన కూడా ఒక కంపెనీ పెడుతున్నాడు. దాంట్లో ఏదైనా తప్పు ఉందా? ఇది నాకున్నటువంటి ప్రశ్న. దయచేసి సమాధానం మీరు కూడా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.